అందరికీ నమస్కారం. ఎవరైనా కొత్తగా యువకులు వ్యవసాయ భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయము చేయాలి అనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. బాగా చూసి గమనించండి. చాలామందికి తెలియజేయండి, లేదంటే నష్టపోతారు. ఇప్పుడు చూపిస్తున్నాడు చూడండి. ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటి తెలుసా? టమాటా పండు. ఇప్పుడు కేజీ ఎంత తెలుసా? 10 రూపాయలు. ఇంకా మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాను 10 రూపాయలు. టమాటా పండ్లు ఓకేనా. కూరగాయ పంటలు మేము కూడా పండించాం, కాదనకూడదు ఓకేనా. ఇప్పుడు 10 రూపాయలకు నేను కొనుక్కొని తీసుకొచ్చాను ఓకేనా. ఇదే టమాటా కేజీ ఒక రైతు దగ్గర ఎంత ఉంటుందో తెలుసా? రైతులు ఇప్పుడు మేము క్రీట్ బాక్సులలో 25 కేజీలు 30 కేజీలు ఈ విధంగా బాక్సులు అయితే తీసుకెళ్తాం. ఒకప్పుడు గంపలలో తీసుకెళ్లే వాళ్ళం ఓకేనా. ఇప్పుడు 25 కేజీలు 30 కేజీలు బాక్సు ఓకేనా 90 రూపాయలు 80 రూపాయలు, మంచి సైజు అయితే 100 రూపాయలు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు 30 కేజీల బాక్సు 120 రూపాయలు పోయిందనుకోండి, 4 రూపాయలు పడుతుంది అంతే కదా. 4 రూపాయలు పడినప్పుడు ఇప్పుడు మన దగ్గరికి వచ్చే వరకు ఎంత తెలుసా? 10 రూపాయలు. ఇప్పుడు చెప్పండి, అదే బాక్సులు తీసుకొని ఓకేనా, బాక్సులు తీసుకొని వేసుకొని టమాటాలు వేసుకొని చూసుకొని మళ్ళీ అక్కడికైతే వెళ్తారు. బాగుంటాయా లేవా అన్నీ కూడా మొత్తము అక్కడికి తెలియజేస్తారు మండిలో. ఇప్పుడు మనకు 120 రూపాయలు వేశారు. 10 గంపలు తీసుకెళ్ళావు. 10 గంపలు తీసుకెళ్ళినప్పుడు ఓకేనా 120 రూపాయలు అనుకోండి. 10 గంపలు తీసుకెళ్ళినప్పుడు ఎంత తెలుసా? 10 గంపలు 120 రూపాయలు 1200 రూపాయలు. 1200 రూపాయలు ఉంటే నీకు కమిషన్ ఎంత పడుతుంది తెలుసా? 1000 రూపాయలకు 100 రూపాయలు కమిషన్. అలాగే గేట్ పాస్ ఉంటుంది. అలాగే ఇక నువ్వు దించుకోకపోతే ఓకేనా, హమాలి వాళ్ళ చేత దింపావు అనుకో, ఇంకా చూసుకోండి వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఉంటాయి. ఇంకా అది కూడా పక్కన పెడతాం. వాళ్ళ దగ్గర వాళ్ళ పని మనిషి ఉంటారు. ఈ విధంగా కాట పెడతారు కదా. ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళకు కూడా అందులో నుండి 20 రూపాయలు ఆ విధంగా అయితే పోతుంది. ఇప్పుడు గేట్ పాస్ పోతుంది. అలాగే ఇప్పుడు ఆటో బాడుగ పోతుంది. అలాగే 10 బాక్సులు ఇప్పుడు టమాటా కోయాలి, ఏరుకోవాలి, సైజులు మొత్తము చిన్నవి మొత్తము ఇవన్నీ కూడా పక్కన వేయాలి. ఈ విధంగా ఉన్నప్పుడు పక్కన బాక్సులు అయితే తీసుకుపోతారు. చిన్న సైజు పెద్ద సైజు ఇవన్నీ సెపరేట్ చేసి ఆ విధంగా 10 బాక్సులు. ఇప్పుడు కూలీ ఖర్చులు ఉండవా? ఆటో బాడుగ ఉంటుందా? ఆటో బాడుగ ఇంకా ప్రాంతాలను బట్టి ఉంటుంది. డిస్టెన్స్ బట్టి ఎన్ని కిలోమీటర్లు అన్ని కిలోమీటర్లకు ఒక్కొక్క బాక్స్కు అంత తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, నీకేం మిగులుతుంది? ఇదే టమాటా ఇదే రేటు ఓకేనా 2 నెలలు 3 నెలలు వరుసగా అలాగే ఉండిపోతే నీకేం మిగులుతుంది? ఇప్పుడు చెప్పు. ఇది టమాటా పండించడానికి కోసము నువ్వు డ్రిప్ సిస్టమ్ అయితే వేస్తారు. డ్రిప్ సిస్టమ్ వేసి అలాగే కట్టెలు పెట్టేసి తాళ్ళు కట్టేసి ఈ విధంగా అయితే చేస్తారు. ఈ విధంగా చేస్తే టమాటా పంటకాలము ఎక్కువ రోజులు ఉంటుంది. దిగుబడి కూడా ఎక్కువ రోజులు అయితే వస్తుంది ఓకేనా. ఒకప్పుడు నేల మీద పండించేవాళ్ళు. ఈ విధంగా ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న పెట్టుబడి మొత్తము వచ్చేసి పెట్టేస్తే నువ్వు బతకడానికి కోసము మళ్ళీ ఏంటి? ఇప్పుడు వేరే వాళ్ళ కాడ అడగాలంటే ఇప్పుడు భూములు లేకపోతే ఎవరిస్తారు? నీ దగ్గర డబ్బు మొత్తం అయిపోయింది, పెట్టుబడులు కూడా అయిపోయాయి. ఇప్పుడు ఈ పంటల నుండి రాబట్టాలి. నువ్వు ఈ పంటల నుండి కూడా రాబట్టలేకపోతే నీకేంటి లాభం? ఏంటి నీ పరిస్థితి ఏంటి? అర్థమైందా? ఇప్పుడు నీకే 10 రూపాయలు పోతే మన దగ్గరకు వచ్చే వరకు ఎంత ఉంటుందో తెలుసా? ఇప్పుడు చెప్పా కదా, 10 రూపాయలు వెళ్తే ఎంత వస్తుంది? 20 రూపాయలు పోతే ఎంత వస్తుంది మన దగ్గరకు వచ్చే వరకు? రౌండ్ తిరుక్కొని వచ్చే వరకు ఓకేనా 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు, అంతకుమించి 60 రూపాయలు, అంతకుమించి ఎప్పుడు కూడా పోదు. 60 రూపాయలు ఎప్పుడు పోతుందో తెలుసా? ఎక్కువగా కరువు ఉన్నప్పుడు, ఇంకా పంటలు నష్టపోయినప్పుడు, వాతావరణం వల్ల మార్పుల వల్ల, అలాగే గాలివానులు ఇవన్నీ వర్షాలు పడడము అలాంటివన్నీ చూసినప్పుడు, లేదంటే కరువు వచ్చినప్పుడు, తక్కువ ప్రాంతాల్లో ఎక్కడైతే నీళ్ళు ఉంటాయో అక్కడ పండించినప్పుడు ఆ విధంగా పంటలు అయితే తక్కువగా ఉంటాయి. అప్పుడు రేట్లు అయితే ఉంటాయి. ఎప్పుడైతే రేట్లు ఎక్కువగా ఉంటాయో ఇక్కడ మనకు కూడా దొరకవు. చిన్న సైజు అయితే వస్తాయి. పెద్ద సైజు మొత్తము ఇక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతాయి.
ముంబై, ఢిల్లీ ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి ఆ రాష్ట్రాలు కూడా ఎక్కువగా పంటలు పండించినప్పుడు ఇక్కడ కూడా ఎక్కువగా పంటలు పండించినప్పుడు ధరలు పడిపోతాయి. ధరలు పడిపోయినప్పుడు ఈ పరిస్థితి ఏంటి? చూశారు కదా, మీరు అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు టమాటా పండ్లు ఎక్కడో ఒక చోట రోడ్లపైన పారేయడము, ఫ్రీగా ఇచ్చేయడము, చెరువుల దగ్గరికి వెళ్ళి కాలువలో వేయడము, ఇవన్నీ కూడా పశువులకు అక్కడక్కడ వేయడము, ఇవన్నీ కూడా చూసింటారు కదా. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పేది అదే. మీకు మీ అందరికీ ఒకటి తెలుసా? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలో మొట్టమొదటి స్థానంలో ఎవరున్నారు తెలుసా? రైతులు, కౌలు రైతులు. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, అదే రెండవ స్థానంలో ఎవరు తెలుసా? ఇక ప్రేమ కోసం అనేసి వాళ్ళు ప్రేమించలేదని, వాడు ప్రేమించలేదని వెళ్ళు. ఇంకా మూడో స్థానంలో ఎవరు తెలుసా? ఆర్థిక ఇబ్బందులు. నాలుగో స్థానంలో ఎవరు తెలుసా? అనారోగ్య సమస్యలు. పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా చూసింటారు. ఈ విధంగా ఉన్నప్పుడు నీకేమొస్తుంది? ఓకేనా? అందుకే చెప్పేది అదే, నువ్వు అమ్ముకోగలుగు. ఇప్పుడు పండించేవాడు అమ్ముకోలేడు. ఓకేనా? అమ్మేవాడు పండించలేడు. అర్థమైందా? అమ్ముకోవచ్చు కదా అని చెప్తారు. ఇక్కడ పనులు ఎవరు చేస్తారు? చూడండి, ఇక్కడ మళ్ళీ అక్కడ వేసేసి రావాలి మండిలో, అక్కడ ఎంత దూరం అవుతుంది అంతే. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ పనులు చూసుకోవాలి కదా. ఇక్కడ ఎవరైనా లేరు, నీకు కుటుంబ సభ్యులు తోడు లేకపోయినప్పుడు ఇలాంటి సమయంలో నువ్వేం చేస్తావు? నువ్వు అమ్ముకోగలుగుతావా? అమ్ముకోలేవు. వాళ్ళ ఏదైనా అమ్మేవాళ్ళు అమ్ముతుంటారు, పండించేవాడు పండిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీకేమొస్తుంది? ఇప్పటికైనా ఈ వీడియోలో ఇదేని కాదు, ఏ పంటలైనా కూడా మీరు గుర్తించవచ్చు. ఇలాంటి పరిస్థితులు అయితే ఉంటాయి. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కాదనకూడదు. లాభాలు ఎప్పుడు వస్తాయో నీకే తెలియదు. ఓకేనా? ఇప్పుడు ధరలు, ఇప్పుడు ఇదే కాదు, ఒక రైతుకు, ఓకేనా, కూరగాయ పంటల్లో ఒక రైతుకు 15 నుండి 20 రూపాయలు, ఒక కేజీ 15 నుండి 20 రూపాయలు పోకపోతే ఆ రైతుకు ఆ పంటల నుంచి లాభాలు అయితే రావడము కష్టమే. ఓకేనా? 15 నుంచి 20 రూపాయలు వెళ్తేనే లాభాలు అయితే ఉంటాయి, ఎంతో కొంత లాభాలు అయితే ఉంటాయి. 15 రూపాయల నుండి 10 నుండి 15 రూపాయలు ఉంటే పెట్టిన పెట్టుబడులే వస్తాయి. ఇంకా 10 రూపాయల కంటే తక్కువ ఉంటే కనీసం 1 రూపాయి కూడా రాకుండా పోతుంది. ఆ 10 రూపాయల కంటే కూడా తక్కువ ఉంటే, ఇప్పుడు 5 రూపాయల కంటే కూడా తక్కువ ఉంది. ఇలాంటి సమయంలో ఏం చేస్తావు తెలుసా? చూస్తూ ఉంటావు, పంట చూస్తూ ఉంటావు, ఇంకా బెజ్జారైపోయి కష్టంగా ఉండదనేసి పంటను తీసేస్తావు, ఇడిచిపెట్టేస్తావు. ఆ విధంగా అయితే ఉంటుంది. ఇదే కనుక నువ్వు 4 క్రేట్లు, 5 క్రేట్లు, 10 క్రేట్ ఇప్పుడు ఈ విధంగా తీసుకొని అమ్ముకోగలుగు. ఈరోజు 4 క్రేట్లు తీసుకున్నావు, 100 కేజీలు తీసుకున్నావు అనుకో, అమ్ముకోగలుగు. 50 కేజీలు అమ్ముకోగలుగు. మళ్ళీ 50 కేజీలు ఉంటాయి, రేపు మళ్ళీ 50 కేజీలు తీసుకో. ఈ విధంగా అమ్ముకోగలుగు. భూములు లేవు అనే కదా వ్యవసాయం చేయాలి. ఈ విధంగా యూట్యూబ్లో చూసి ఉంటావు, అరే ఈ పంట వేస్తే మంచి లాభాలు ఉంటాయి, అదనేసి చూసింటారా? ఉల్లిపాయ పంటలు చూశారా? అరటి పంటలు చూశారా? టమాటా పంటలు చూశారా? అలాగే ధాన్యం పంటలు చూశారా? ఎన్నో పంటలు ఉన్నాయి కదా. ఉంటాయి, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, కాదనకూడదు. అది ఎప్పుడో ఒకసారి వస్తాయి. భూములు ఉన్న వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళకు తక్కినప్పుడు దక్కుతుంది. అలాగే వాళ్ళు ఇప్పుడు సొంతంగా భూములు ఉంటాయి, వాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు తెలుసా? దఫాలు వేసుకుంటారు. ఒక దఫా అక్కడ వేసుకుంటారు. ఇదైతే ఎప్పుడైతే కాపు ఇంకా కాయలు చేతికి వస్తాయో అప్పటి నుండి మళ్ళీ ఇంకో దఫాలు అయితే వేస్తారు, అక్కడి నుండి మళ్ళీ ఇంకో దఫాలు అయితే వేస్తారు. ఈ విధంగా అర్ధ ఎకరా, అపకల అర్ధ ఎకరా, ఇంకా ఎక్కువగా డబ్బులు ఉంటే, ఆర్థికంగా ఉంటే ఎకరా ఈ విధంగా చూస్తాడు. ఆ విధంగా చూసినప్పుడు దేంట్లో ఒకసారి తగులుతుంది. ఇది మళ్ళీ నీకు ఒకేసారి వచ్చావు, తగలకపోతే, నీకు రేటు ఉండకపోతే నీ పరిస్థితి ఏంటి? ఓకేనా? అందుకనేసి బాగా ఆలోచన చేసి ఇప్పటికైనా ఆలోచించండి. ఏదైనా కూరగాయ పంటల్లో 15 రూపాయల నుండి 20 రూపాయలు పోతేనే అప్పుడే తనకు మంచి దిగుబడితో పంట పండి, అది కూడా 15 నుండి 20 రూపాయలు పోతే తనకు 5 రూపాయలు కేజీ మీద 5 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, లాభం. ఓకేనా? 5 రూపాయలు 7 రూపాయలు ఎంతో కూడా లాభం వచ్చే అవకాశం అయితే ఉంటుంది, తన పెట్టిన పెట్టుబడులు పోయి. ఇప్పుడు పెట్టుబడులు ట్రాక్టర్ ఉండాలి, దున్నాలా, కూలీ ఖర్చులు, ఎరువు ఖర్చులు, మందు పిచికారీ చేయాలా, ఇప్పుడు మందులకు ఇవన్నీ కూడా ఉంటాయి, ఆటో బాడగలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పు. అందుకే నాయన
నువ్వు రైతుగా మారి వ్యవసాయం చేయడం కంటే కూడా రైతుల మీద ఆధారపడి బతుకు. ఎంతో కొంత లాభం అయితే చూస్తావు. ఇప్పుడు 50 కేజీలు అమ్ముకుంటే కూడా ఎంతవరకు లాభం చూస్తావు? 10 రూపాయలతో అంటే కూడా తెలుసా, 50 కేజీలు 500 చాలు కదా. మరి ఇది నువ్వు రైతు దగ్గర తీసుకుంటావు. నువ్వు తీసుకొని మళ్ళీ మండిలో నువ్వు డైరెక్ట్గా డబ్బు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు సాయంత్రం అమ్ముకొని తెచ్చి ఇవ్వు అంటారు తెలుసా. లేదంటే రెండు రోజులకైనా ఇవ్వు అంటారు. మళ్ళీ వచ్చి తీసుకొని పో అంటారు. ఆ విధంగా అమ్ముకొని రా, మళ్ళీ తెలుసుకురా. ఇందులో ఏమైనా ఉంటే నువ్వు కంప్లైంట్ కూడా ఇస్తావు. ఈ విధంగా వచ్చాయి టమాటాలు నాకు. ఈ విధంగా వచ్చినప్పుడు నేను అమ్ముకోవడానికి కష్టంగా ఉంది కదా, చిన్నవి వచ్చేసాయి, ఈ విధంగా వచ్చేసాయి, ఇంకా 2 కేజీలు ఇమేజ్గా డ్యామేజ్ పోయాయి అనేసి ఇవన్నీ కూడా చెప్తావు. ఇంకా ఒక కేజీ తక్కువగానే పెడతారు వాళ్ళు, తక్కువగానే పెట్టేస్తారు అమ్ముకోపోని. ఇప్పుడు చెప్పు, ఒకవేళ కరెక్ట్గానే పెట్టారు లేదు నీకు ఈ విధంగా నువ్వు కంప్లైంట్ ఇస్తావు. ఈ విధంగా మళ్ళీ రైతు దగ్గరగా మళ్ళీ ఈ విధంగా తగ్గించడం కూడా ఉంటుంది, తగ్గిస్తారు. ఓకేనా. ఇప్పుడు నేను నిమ్మకాయలు తీసుకొని పోయే వాళ్ళను. తీసుకొని పోయేటప్పుడు ఈ విధంగా పెద్ద సైజు పైన, కింద వచ్చేసి పెద్ద సైజు నిమ్మకాయలు, మళ్ళీ మీడియం సైజు, మళ్ళీ పెద్ద సైజు వాళ్ళు సంచి పట్ట తీసుకుంటారు. ఒక 2 పక్కల పెట్టుకొని ఈ విధంగా వేసినప్పుడు దాంట్లో ఈ విధంగా తీసుకుంటారు. ఈ మీడియం సైజు, పెద్ద సైజు ఈ విధంగా చేసి రేట్ వేస్తారు. అందులో బాగా కనపడతాయి కదా. ఆ విధంగా ఆ రేటు బట్టి ఉంటారు. ఇంకా మేము చిన్న సైజు అయితే ఒక సంచిలో తీసుకుపోయే వాళ్ళము. 300 కేజీ 300 నిమ్మకాయలు ఈ విధంగా. అది ఒకప్పుడు. ఓకేనా. చదువుకున్న రోజులలో చలికాలంలో 60 రూపాయలు 80 రూపాయలు ఈ విధంగా పోయేటి. ఇంకా ఎండాకాలం వస్తే 150 నుండి ఇంకా 200 వరకు కూడా పోయేది. ఇంకా బెంగళూరు కూడా పంపించే వాళ్ళము. ఈ విధంగా ఉంటుంది. అందుకే మీకు తెలియజేస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా వేరుశనగ పంట అని, ఆ పంట అని, ఈ పంట అని చెప్తుంటారు. అది కూడా మీకు చూపిస్తాను. అందులో కూడా పంట పండితే వస్తాయి, లేకపోతే రావు. భూములు ఉన్న వాళ్ళ పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. నీకు అతను ఏమి ఇవ్వడు. భూమి కౌలుకు తీసుకున్న తర్వాత నీకు అది వస్తుంది, ఇది వస్తుంది అని ఆ డబ్బులు వస్తాయి, ఈ డబ్బులు వస్తాయి అంటే అతను ఎందుకు ఇస్తాడు? తన ఆస్తి పత్రాలు నీకు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. నువ్వు ఒక రూమ్ తీసుకుంటావు. రూమ్ తీసుకున్నప్పుడు నీ ఆస్తి పత్రాలు, ఆ రూము, ఇవన్నీ భూమి పత్రాలు ఇవన్నీ ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. రెంటు తీసుకో, అడ్వాన్స్ ఇంత కట్టు అని తీసుకుంటాడు. అది కూడా అంతే, ఎవరు ఇవ్వరు. అందుకే బాగా ఆలోచన చేయండి. నీకు 30 రూపాయలు దక్కుతుందనేసి నువ్వు వచ్చేసి జాక్పాట్ కొట్టాలి ఏదో అనేసి అదనేసి చెప్పుకుంటావు. రాకపోతే ఏంటి పరిస్థితి? ఇది ఒక జూదం లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లో రావద్దు, తెలుసు కదా. జూదం ఆడిన వాళ్ళకు తెలుసు కదా, దాని మీద ఏం బతకలేవు అనేసి సినిమాలలో కూడా చూశారు కదా. అందుకే నాయన ఇవన్నీ కాకుండా ఇతర పనులు ఎన్నో పనులు అయితే ఉంటాయి, ఆ పనులు చూసుకోండి. ఓకేనా. చెప్తున్నాను. దీని గురించి ఒకసారి నేను చెప్పాను, చూడండి, వీడియోస్లో అయితే చూడండి. అగ్రికల్చర్ గురించి చెప్పాను. అగ్రికల్చర్ అంటే వ్యవసాయం దాని పేరు మొత్తము, దానికి అర్థం చెప్పాను. వ్యవసాయం నుండి సాయము ఎలా వస్తుందో మొత్తము తెలియజేశాను. ఇంకా అన్నీ కూడా చెప్పాను. చూడండి, ఈ విధంగా అయితే ఉంటాయి. ఓకేనా. ఇంకా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ పోయినప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు ఈ విధంగా మనకు పంపించండి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఎంతో కొంత రేట్ అయితే పెడతారు, లేదంటే అస్సలు ఉండదు. ఓకే అండి, బాయ్. మన దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి చూసుకోవచ్చు. ఇప్పుడు 140 కోట్ల ఇప్పుడు 140 కోట్ల మంది అయితే ఉండారనేసి చెప్తున్నారు కదా. 140 కోట్లు కాదు, ఇంకో 140 కోట్లు జనం ఉన్నా కూడా వ్యవసాయము చేస్తే, ఉన్న వ్యవసాయ భూముల్లో వ్యవసాయం చేస్తే అంతమందికి కూడా సరిపోతుంది. వ్యవసాయం చేస్తే చేయగలిగితే అంత ఇక్కడ నుండే ఇతర దేశాలకు పంపిస్తున్నాము తెలుసా. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడైతే వ్యవసాయంలో దీని గురించి మొత్తము నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను, మీకే అర్థమవుతుంది. ఓకే అండి, బాయ్. చెప్పాలనుకునేసి ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, చూస్తుండండి, అన్నీ తెలియజేస్తుంటాను.